బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో విజయశాంతి పార్టీలో చేరుతారని తెలుస్తోంది. అయితే మెదక్ ఎంపీ సీటుతో పాటు సముచిత గౌరవం ఇస్తామని విజయశాంతికి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు విజయశాంతితో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ లో చేరనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో విజయశాంతి పార్టీలో చేరతారని తెలుస్తోంది. అయితే మెదక్ ఎంపీ సీటుతో పాటు సముచిత గౌరవం ఇస్తామని విజయశాంతికి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు విజయశాంతితో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు ఫోన్ ఇన్ లో. విక్రమ్. థ్యాంక్ యూ సంజన. మొత్తానికి కాంగ్రెస్ గూటికి మాత్రం రామలమ్మ విజయశాంతి మాత్రం రావడానికి సిద్ధమైందని చెప్పుకోవాలి. రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ టూర్ కూడా తెలంగాణ ఉన్న నేపథ్యంలో కూడా ఏదో ఒక దగ్గర రాహుల్ గాంధీ సమక్షంలో మాత్రం విజయశాంతి పార్టీలో చేరే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మెదక్ ఎంపీగా కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆఫరించినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆఫరించినట్లుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది విజయశాంతి. కాంగ్రెస్ పార్టీ తీరు నచ్చక మాత్రం చివరి నిమిషంలో ఇటు బీజేపీ పార్టీలోకి వెళ్ళింది. బీజేపీ పార్టీలో ఇటు అధికార పార్టీ అయినటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడంలో బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీ విఫలమైందనేసి ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న సంకేతాలు మాత్రం తను కొద్ది రోజులుగా ఇస్తున్నది. ఇటు సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో కూడా వరుసగా ట్వీట్లు పెడుతూ కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపుతూ కూడా బీజేపీ పార్టీ ఏమి చేయలేకపోతున్నదన్న ఒక ఆవేదన మాత్రం ఇటు తన సోషల్ మీడియాలో చెప్తూ వస్తుంది. కానీ నిన్నటి వరకు కూడా పార్టీ మారట్లేననేసి ఖండించినప్పటికీ నిన్న పార్టీకి రాజీనామా చేసింది బీజేపీ పార్టీకి. గతంలో కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఇటు మెదక్ ఎంపీగా పోటీ చేసిన సందర్భం ఉంది. ఒక సీఎం కేసీఆర్ కు చెల్లెలుగా భావించి కూడా ముందు నుంచి కూడా ఉన్న నేపథ్యంలో కూడా చివరి నిమిషంలో తెలంగాణ వచ్చిన సందర్భంలో కూడా విజయశాంతిని పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో కూడా అలిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీలో నుంచి బీజేపీకి వెళ్ళింది. బీజేపీ నుంచి మాత్రం తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు మాత్రం రంగం సిద్ధమైంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం మెదక్ ఎంపీగా తనకు ఒక అసూరెన్స్ ఇచ్చారు. పోటీలో ఖచ్చితంగా మీరే ఉంటారని ఇక అసూరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో కూడా విజయశాంతి ఇటు బీజేపీ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి మాత్రం రేపు రాహుల్ గాంధీ సమక్షంలో మాత్రం జాయిన్ కాబోతున్నారు. అప్డేట్స్ విక్రాంత్.